నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం నేను మౌనిక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని పెట్టుబడులు రాబట్టడంలో కలెక్టర్లు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోయారని విమర్శించారు. పెట్టుబడులు రావటం ద్వారానే యువతకు ఉపాధి లభిస్తుందని, ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో రెండో రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెట్టుబడి ప్రతిపాదనలపై కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని, పెట్టుబడులు రాబట్టడంలో కలెక్టర్ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ప్రధాన ఆర్థిక మండలాలుగా అభివృద్ధి చేస్తున్నామని, వీటికి ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించామని వెల్లడించారు. జిల్లాలో ఉన్న వనరులు, అనుకూలతలను బట్టి ఐటీ, టూరిజం, ఎంఎస్ఎంఈ లేదా వ్యవసాయ రంగాల్లో ఏదో ఒక దానిని కలెక్టర్లు ప్రత్యేకంగా ప్రోత్సహించాలని సూచించారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోయారని విమర్శిస్తూ ప్రస్తుత ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన భూ కేటాయింపులు, నీటి వసతి మరియు అనుమతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఓర్వకల్లు, కొప్పర్తి వంటి ప్రాంతాలను ప్రధాన పారిశ్రామిక హబ్లుగా తీర్చిదిద్దుతున్నామని, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ను ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా అటువంటి ఎకోసిస్టమ్ను తీసుకువస్తామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. పెట్టుబడులు రావడం ద్వారానే యువతకు ఉపాధి లభిస్తోందని, ప్రజల తలసరి ఆదాయం పెరుగుతోందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. All district collectors and planning board ministers, your responsibility is to attract investment. టు క్రియేట్ వెల్త్ మనమంతా కూడా నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ చేస్తున్నాం. స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసుకుంటున్నాం. బెంచ్ మార్క్ గ్లోబలీ అండ్ నేషనలీ, స్టేట్ వైజ్, దెన్ డిస్ట్రిక్ట్ వైజ్. ఇప్పుడు నేను స్టేట్లో బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి కొన్ని ప్రాంతాలకే పరిమితం అయితే ఆ ప్రాంతాలే బాగుపడతాయి. వాళ్ళకే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం, ఇవన్నీ వాళ్ళకే జరుగుతాయి. అందుకే నేను డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటున్నాను. విశాఖపట్నం రీజియన్ అప్ టు ఈస్ట్ గోదావరి, పాత ఈస్ట్ గోదావరి వరకు, అమరావతి రీజన్ డెవలప్మెంట్ వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు, అదే మరి తిరుపతి రీజనల్ డెవలప్మెంట్ నెల్లూరు నుంచి కర్నూలు వరకు. దీనికి 3 కూడా యాక్షన్ ప్లాన్స్ తయారు చేశాం. యువరాజు మిస్ అయ్యాడు. యువరాజు ఇది కన్వీనర్ ఫర్ విశాఖపట్నం. ఇక్కడికి వచ్చే కొందికి, అమరావతికి వచ్చే కొందికి సురేష్ ఇది కన్వీనర్ ఫర్ అమరావతి ఎకనామిక్ రీజనల్ డెవలప్మెంట్, బికాస్ ఈజ్ హ్యావింగ్ ఇయర్ ఈ సిఆర్డిఏ అన్నీ ఉన్నాయి. అదే మరి మీనా గారు ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ తిరుపతి. ఈ 3 కూడా పెట్టి ఒక డెవలప్మెంట్ కోసం మనం ముందుకు పోతున్నాం. క్యాప్జెమినీ సీఈఓ ఐమన్ ఇజ్జత్తో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. విశాఖలో 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వీలుగా డెవలప్మెంట్ సెంటర్, క్లౌడ్ సర్వీసెస్, బీపీఎం వర్టికల్స్ను ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఐమన్ ఇజ్జత్ తమ సంస్థకు భారత్తో ఉన్న విస్తృత కార్యకలాపాలను వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. విశాఖపట్నంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్యాప్జెమినీ సీఈఓ ఐమాన్ ఇజ్జత్తో భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో విశాఖపట్నం ఐటీ డేటా సెంటర్ హబ్గా వేగంగా అభివృద్ధి చెందుతోందని, త్వరలోనే దేశంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ పనులు కూడా ప్రారంభం కానున్నాయని తెలియజేశారు. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖకు వచ్చాయని, 3 నెలల్లో భోగాపురం విమానాశ్రయం కూడా అందుబాటులోకి రానుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఐటీ డెవలప్మెంట్ సెంటర్, క్లౌడ్ సర్వీసెస్, బీపీఎం వర్టికల్స్ ను ఏర్పాటు చేయాలని, అలాగే ఏపీ విశ్వవిద్యాలయాలతో కలిసి ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్స్ ను అభివృద్ధి చేయాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో క్వాంటమ్ వాలీ అభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన
ఐమాన్ ఇజ్జత్ తమ సంస్థకు భారత్లో ఉన్న విస్తృత కార్యకలాపాలను వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ తాడేపల్లి ప్రధాన కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేశారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం వైఎస్ జగన్ మాట్లాడారు. 2011 మార్చి 12న పార్టీ ఆవిర్భవించిందని, వైఎస్ఆర్సీపీ ఆవిర్భావంతో దేశ రాజకీయాల్లోనే మార్పు కనిపించిందన్నారు. నల్ల కాల్వలో ఇచ్చిన మాట ప్రకారమే పార్టీ ఆవిర్భావం జరిగిందని, ఆ ఒక్క మాట రాష్ట్ర దశను మార్చిందని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఏ ఒక్కరిది కాదని, కొన్ని కోట్ల మందికి చెందినదని అన్నారు. మన పార్టీ ఈరోజు ఆవిర్భవించి 15 సంవత్సరాలు కావస్తా ఉంది. 2011 మార్చి 12వ తారీఖున పుట్టిన ఈ పార్టీ ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తయి ఈరోజు దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక మార్క్. ఈరోజు దేశ రాజకీయాలలో ఈరోజు ప్రబలంగా కనిపిస్తా ఉన్న మార్కు. 15 సంవత్సరాల కిందట ఈ పార్టీ ఎలాంటి పరిస్థితిలో పుట్టింది అన్నది మనం అందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, ఈ పార్టీ ఆ రోజు నల్ల కాలువలో ఇచ్చిన ఒక మాట ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులను మార్చింది. ఆ ఒక్క మాట రాష్ట్రంలో దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగింది. ఈరోజు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక్క జగన్ది కాదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కొన్ని కోట్ల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలది, అభిమానులది, వైఎస్ఆర్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని చెప్పి గర్వంగా చెప్తాను నేను. విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ జెన్కో జీవితకాల రికార్డు సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఇంధన శాఖల మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు సలహాలు, సూచనలతోనే ఈ రికార్డు సాధ్యమైందని ఉద్ఘాటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ట్రూ డౌన్ చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ జెన్కో జీవితకాల రికార్డు సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఇంధన శాఖల మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. 6101 మెగావాట్లతో జీవితకాల రికార్డు స్థాయిలో ఏపీ జెన్కో ఉత్పత్తి సాధించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తిపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు సలహాలు, సూచనలతోనే ఈ రికార్డు సాధ్యమైందని ఉద్ఘాటించారు. ఇంజనీర్లు, అధికారుల అంకితభావం, నైపుణ్యం, కృషితోనే ఈ రికార్డు నమోదైందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వేసవి విద్యుత్ డిమాండ్ అందుకునేందుకు అధిక స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించడం కీలకమని చెప్పుకొచ్చారు. గృహ, పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు నిరంతరాయ విద్యుత్ సరఫరాయే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. భవిష్యత్తు విద్యుత్ డిమాండ్ను అందుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు వైసీపీ హయాంలో ఏపీ జెన్కోని నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. జగన్ హయాంలో అడ్డగోలుగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 32,000 కోట్ల రూపాయల భారం వేశారని ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ట్రూ డౌన్ చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం రకరకాల ఉత్పత్తుల ప్రదర్శన, ఆవిష్కరణలు, సాంకేతికతను నవీకరించడం కోసం కావలసిన అన్ని రకాల యంత్ర పరికరాలను ప్రదర్శిస్తూ ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పో 2026ను నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బాయన వెంకట్రావు తెలిపారు. స్థానిక పరిశ్రమలు, రాష్ట్రంలో ఉన్న వివిధ రకాల పరిశ్రమల వాళ్లు ప్రదర్శనను తిలకించి వారి అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని కోరారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారని, యువత తమ ఆవిష్కరణలను అక్కడ ఆవిష్కరించుకోవచ్చని అన్నారు. విజయవాడ జవహర్ ఆటో నగర్లోని ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కార్యాలయంలో సంఘం సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి 3 రోజుల పాటు విజయవాడ లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్న ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పో 2026 ఆహ్వాన పత్రికలను సంఘం గౌరవ అధ్యక్షులు బాయన వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ రామచంద్రరావు, కోశాధికారి జేవీఎస్ఆర్కే ప్రసాద్, ఎగ్జిబిషన్ కమిటీ చైర్మన్ జి సాంబశివరావు, సభ్యులు టీవీ నాగేశ్వరరావు, జేఆర్డీ టాటా ఐల చైర్మన్ టి వినోద్ బాబు ఆవిష్కరించారు. అనంతరం బాయన వెంకట్రావు మాట్లాడుతూ చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం రకరకాల ఉత్పత్తుల ప్రదర్శన, ఆవిష్కరణలు, సాంకేతికతను నవీకరించడం కోసం కావాల్సిన అన్ని రకాల యంత్ర పరికరాలు ప్రదర్శనలో ఉంచుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న వివిధ రకాల పరిశ్రమల వాళ్లు ప్రదర్శనను తిలకించి వారి అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని కోరారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారని, యువత తమ ఆవిష్కరణలను అక్కడ ఆవిష్కరించుకోవచ్చని అన్నారు. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకు ప్రతినిధులు పాల్గొంటున్నారని చెప్పారు. తమ సంఘం తరపున స్టాల్ను ఏర్పాటు చేసి ఎంఎస్ఎంఈ పథకాల గురించి అవగాహన కల్పిస్తామన్నారు. ప్రధాన కార్యదర్శి ఎంఎస్ రామచంద్రరావు, జేఆర్డీ టాటా ఐల చైర్మన్ టి వినోద్ బాబు మాట్లాడుతూ ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ గత 70 సంవత్సరాల నుంచి పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన ప్రోత్సాహాన్నిస్తూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఎంఎస్ఎంఈ అభివృద్ధికి తోడ్పడుతోందన్నారు. తొలిసారి ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పో 2026ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఎక్స్పోలో 100 స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త పరిజ్ఞానంతో వచ్చిన యంత్ర పరికరాలు, సిఎన్సి పరికరాలు, లైవ్ డెమో ఉంటుందన్నారు. ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ వారు ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పోని 13, 14, 15 తారీఖుల్లో ఎస్ఎస్ కన్వెన్షన్ నందు జరపడం జరుగుతుంది. ఈ ఎక్స్పోకి పార్లమెంట్ సభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ మల్లినేని నారాయణ ప్రసాద్ గారు విచ్చేస్తున్నారు. దీనిలో చిన్న పరిశ్రమల అభివృద్ధి కొరకు రకరకాలైనటువంటి ఉత్పత్తులను ప్రదర్శన మరియు ఇన్నోవేషను, టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం కావాల్సినటువంటి అన్ని మిషనరీ కూడా ప్రదర్శనలో పెట్టడం జరుగుతుంది. అందువల్ల స్థానిక పరిశ్రమలు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పరిశ్రమలు అందరూ కూడా విచ్చేసి తిలకించి వారి యొక్క అవసరాలకి అనుగుణంగా ఉపయోగించుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాము. ఈ ఎగ్జిబిషన్లో పరిశ్రమల యొక్క ఉత్పత్తులను ప్రదర్శించుకోవటం, అలాగే ఈ ఏరియాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ని బయటికి తీసి మరి మార్కెట్ సదుపాయం కలుగు చేసేటట్లుగా మనం ఏర్పాటు చేయటం, అలాగే కొత్త టెక్నాలజీని పరిచయం చేయటం, ఇండస్ట్రీ 4కి సంబంధించినటువంటి టెక్నాలజీస్ స్టార్టప్స్ కానివ్వండి, అలాగే నూతన తర పారిశ్రామికవేత్తలకు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీ 4లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా వారికి అందుబాటులోకి తెచ్చే విధంగా ఇలా వివిధ రకాల టెక్నాలజీ స్టాల్స్ అన్నీ కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్లోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. తద్వారా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహాలకి అనుగుణంగా మరి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషను ఈ యొక్క స్టాల్స్ని, ఈ యొక్క ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పో అనేటువంటి ఎగ్జిబిషన్ని ప్రారంభిస్తుంది. 13, 14, 15 తేదీల్లో మరి విరివిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకొని ఎక్స్పో 2026ని మేము 13, 14, 15 తారీఖులో ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అన్ని రకాలుగా కూడా మా ఇక్కడ లోకల్గా తయారయ్యే ప్రోడక్ట్స్ కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఆటోమొబైల్ ప్రోడక్ట్స్ కానీ, ఆటో లారీలకి సంబంధించిన హెవీ ట్రైలర్కి సంబంధించినవి, ముఖ్యంగా రైతులు ట్రాక్టర్ ట్రైలర్కి సంబంధించిన కమాన్ కట్టలు కూడా దీంతో ప్రదర్శించడం జరుగుతుంది. కనుక అందరూ కూడా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజున
రాష్ట్ర మౌలిక వస్తువులు పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు రాష్ట్రంలో వస్తున్న భారీ పెట్టుబడుల పురోగతిని వివరించారు. పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 ద్వారా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో 13 కంపెనీలు 32,782 కోట్ల పెట్టుబడులతో ముందుకు వచ్చాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు పరిధిలో మొత్తం 36 ప్రాజెక్టుల ద్వారా సుమారు 1.72 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.43 లక్షల మందికి ఉపాధి అవకాశాలు రావచ్చని అంచనా వేస్తున్నట్లు కృష్ణబాబు వెల్లడించారు. అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో రెండో రోజున రాష్ట్ర మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు రాష్ట్రంలో వస్తున్న భారీ పెట్టుబడుల పురోగతిని వివరించారు. పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 ద్వారా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో 13 కంపెనీలు 32,782 కోట్ల రూపాయల పెట్టుబడులతో ముందుకు వచ్చాయని, దీనివల్ల సుమారు 66,171 మందికి ఉపాధి లభించనుందని తెలియజేశారు. ముఖ్యంగా విజయనగరంలో జీఎంఆర్ ఆధ్వర్యంలో 20,000 కోట్ల రూపాయల వ్యయంతో ఏవియేషన్ హబ్ ఏర్పాటు కానుండగా, కర్నూలు, అనంతపురం వంటి జిల్లాల్లో కూడా వివిధ రక్షణ రంగ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులు డిపిఆర్ మరియు భూమి కేటాయింపు దశలో ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు పరిధిలో మొత్తం 36 ప్రాజెక్టుల ద్వారా సుమారు 1.72 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 1.43 లక్షల మందికి ఉపాధి అవకాశాలు రావచ్చని అంచనా వేస్తున్నట్లు కృష్ణబాబు వెల్లడించారు. వీటిలో రామాయపట్నం కార్గో రిసెప్షన్ టెర్మినల్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లభించిందని, భూమి బదిలీ ప్రక్రియ పూర్తయిన 6 నెలల్లోనే పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అలాగే నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద సాగర్ డిఫెన్స్ సంస్థ చేపట్టనున్న ఆటోనమస్ షిప్ యార్డ్ నిర్మాణానికి నేడు భూమి పూజ జరుగుతోందని, ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నవంబర్ 2026 నాటికి పూర్తి చేస్తామని ఆయన వివరించారు. పార్ట్నర్షిప్ సమ్మిట్లో మనకి 13 ప్రపోజల్స్ వచ్చినాయి. అరౌండ్ 32,782 crores ఇన్వెస్ట్మెంట్, 66,171 ఎంప్లాయ్మెంట్ది. ఒకటి ల్యాండ్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేశాము. తర్వాత ఎస్ఐపిబిలో 3 ప్రపోజల్స్ ఉన్నాయి సార్. అలాగే డిపిఆర్స్ ఒక 6 ఎవాల్యుయేషన్లో ఏపీఐఏసికి ల్యాండ్ మనం అలాట్మెంట్కి ఏపీఐఏసి ఈస్ టేకింగ్ అప్ ఎవాల్యుయేషన్. ఒక 3 ప్రపోజల్స్ మాత్రం దే హ్యావ్ టు సబ్మిట్ ద డిపిఆర్ సార్. వీళ్ళు ఫండింగ్ ఆర్గనైజ్ చేసుకుంటున్నారు. మన జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి అడ్జాయినింగ్గా ఏవియేషన్ హబ్ వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నారు. మిగతాది కర్నూలు బ్రౌన్ఫీల్డ్ డెవలప్మెంట్ పీపీపీ కింద ఇస్తున్నాము. అది నెక్స్ట్ క్యాబినెట్కి వస్తుంది సార్. ఒకసారి అప్రూవల్ ఇస్తే కనుక ఎంఆర్ఓ ఫెసిలిటీ అవి టేకప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇది జస్ట్ ఓన్లీ ప్రాజెక్ట్ వైజ్ ఫస్ట్ 3 ఆల్రెడీ డిపిఆర్ మీన్స్ ఎస్ఐపిబిలో ఉన్నాయి. తర్వాత 6 ఇప్పుడు డిఫరెంట్ డిపిఆర్స్ ఇచ్చారు. ఎవాల్యుయేషన్ ఏపీఐసి హ్యాస్ టు ప్రొవైడ్ ద ల్యాండ్. లాస్ట్ 3 మాత్రం డిపిఆర్ మీన్స్ వాళ్ళు డిపిఆర్ ఇంకా సబ్మిట్ చేయాల్సింది. మ్యారిటైమ్ బోర్డ్ చూస్తే పార్ట్నర్షిప్ సమ్మిట్లో మనకి 21 ప్రపోజల్స్ వచ్చినాయి సార్. అందులో 6 డిపిఆర్ స్టేజ్లో ఉన్నాయి. ఎస్ఐపిసి అండ్ ఆర్ఎఫ్పి స్టేజ్లో 12 ఉన్నాయి. ఇది ఆర్ఎఫ్పి ఆల్రెడీ మనం ఫ్లోట్ చేశాము. విల్ ఫైనలైజ్ ద థింగ్. 3 ఆల్రెడీ కంప్లీట్ చేశాము. సాగర్ డిఫెన్స్, అలాగే ఆర్సిఆర్టీ ఎంఎంఎల్పి, అలాగే ఒక ట్రైనింగ్ ఫెసిలిటీ. అదర్స్ అంటే అపార్ట్ ఫ్రమ్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఒక 15 ప్రపోజల్స్ ఫాలో అప్ చేస్తున్నాము. 11 అంటే డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. 4 కంప్లీట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా శాఖలలో ఫైళ్ల క్లియరెన్స్ ఎంత వేగంగా జరుగుతోందనే అంశంపై ఆయన మంత్రులకు రేటింగ్స్ ప్రకటించారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో నిలిచారు. మరోవైపు మంత్రి వంగలపూడి అనిత చివరి స్థానంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై నిర్వహించిన సమీక్ష రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం మాటలతో కాకుండా ఏ మంత్రి వద్ద ఫైళ్లు ఎంత వేగంగా క్లియర్ అవుతున్నాయనే అంశంపై సీఎం స్వయంగా గణాంకాలతో కూడిన రేటింగ్స్ ప్రకటించడం విశేషం. పాలనలో పారదర్శకత, వేగం పెంచడమే లక్ష్యంగా ఈ విశ్లేషణ సాగింది. ముఖ్యమంత్రి వెల్లడించిన నివేదిక ప్రకారం వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అందరికంటే వేగంగా ఫైళ్లను పరిష్కరిస్తూ మొదటి స్థానంలో నిలిచారు. ఆయన పనితీరుపై సీఎం ప్రశంసలు కురిపించారు. అచ్చెన్నాయుడు తర్వాత వరుసగా మంత్రులు నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్ ఉత్తమ రేటింగ్స్ తో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఈ జాబితాలో 4వ స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే కీలకమైన హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న వంగలపూడి అనిత ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అందరికంటే చివరి స్థానంలో నిలవడం గమనార్హం. ఫైళ్లను పెండింగ్ లో ఉంచడం వల్ల పరిపాలన కుంటుపడుతుందని నిర్ణీత సమయంలోగా నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. మంత్రులందరూ తమ శాఖల్లో ఫైళ్ల కదలికపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు సేవలు అందించడంలో జాప్యం సహించబోమని ఆయన శుతిమెత్తగా హెచ్చరించారు. విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 83వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. తనను కలిసేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం జిల్లాలో పర్యటించారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 83వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. తనను కలిసేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. లోకేష్ దృష్టికి ప్రజలు పలు సమస్యలను తీసుకొచ్చారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా పేదల సంక్షేమం కోసం పనిచేశారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలు కొనియాడారు. చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పేదలకు చేసిందేమీ లేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి దేవినేని అవినాష్తో పాటు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయకుండా పేదల సంక్షేమం కోసం పనిచేశారని కొనియాడారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలతో పేదలకు అండగా నిలిచామని వారు గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పేదలకు చేసిందేమీ లేదని, ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మల్లాది విష్ణు విమర్శించారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. ప్రతిపక్షంలో ప్రజల పక్షాన పోరాటం చేశాం. అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం మేము ఇచ్చిన హామీలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇచ్చిన మాటగా నెరవేర్చిన పార్టీ ఏది ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలోనే మేము చేసుకుంటూ జరిగింది. 40 సంవత్సరాలు నాకు రాజకీయ అనుభవం ఉంది. 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని చెప్పిన చంద్రబాబు నాయుడికి ఒక్కటంటే ఒక్క పథకం ఇది నేను చేశానని చెప్పుకునే పరిస్థితి లేదు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల్ని ముందు తీసుకెళ్లాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమని చెప్పని 2019 నుంచి 2024 వరకు మనం చూడడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు, కానీ ఎప్పుడు కూడా చంద్రబాబుకి ఇది నా పథకం చెప్పుకునే పరిస్థితి ఈ రోజు వరకు కూడా రాలేకపోయింది అతనికి. ఆయన మరణానంతరం ఆయన పేరు మీద స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోను మొట్టమొదటి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 69 సీట్లు వచ్చినప్పటికీ కూడా 2019లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావటం అంటే ఏ రకమైనటువంటి పరిపాలన ప్రజలకు అందించవచ్చు, ఏ రకంగా పేదరికాన్ని నిర్మూలించవచ్చు, ఏ రకంగా రైతులకు మేలు చేయొచ్చు, ఏ రకంగా మహిళలకి వారి కాళ్ళ మీద ఏ రకంగా నిలబడచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి భరోసా ఏ విధంగా ఇవ్వచ్చు, చదువుకోవడానికి ఏ రకంగా ప్రభుత్వం మన చేతిలో ఉంటే ప్రోత్సహించవచ్చు అని చేసి చూపించినటువంటి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలుచోట్ల విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంత అవసరమని పేర్కొన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు వహించాలని ఎమ్మెల్యే బోండా ఉమా సూచించారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 36వ డివిజన్ హనుమాన్పేట, ఏలూరు, లాకులు సెంటర్ మరియు పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాదచారులు, కార్మికులకు మజ్జిగ పంపిణీ చేస్తూ పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో సుమారు 100కు పైగా చలివేంద్రాలను ఏర్పాటు చేసి వేసవికాలం ముగిసే వరకు నిరంతరం మజ్జిగ, చల్లని మంచినీరు అందుబాటులో ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు వహించాలని, ముఖ్యంగా ఉదయం 11 నుండి సాయంత్రం 6 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని బోండా ఉమా సూచించారు. వడదెబ్బ తగలకుండా ఉండేందుకు కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలని, వృద్ధులకు, పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పాలని కోరారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరియు నాయకుల ఆధ్వర్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేలా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రజలందరూ ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. విజయ డైరీ వివాదంపై మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. గుత్తా అమిత్ రెడ్డికి మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. మీ ఆందోళనను గమనించి సమీక్షిస్తున్నట్లు తెలియజేశారు. ఏపీ డీడీసీఎఫ్ నాణ్యత పరీక్షలను నిర్వహిస్తోంది. సిఏఎల్ఎఫ్, ఎన్డీడీవీ పరీక్ష నివేదికలను కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. వన్ నేషన్ వన్ మార్కెట్ అనేది ప్రధాని మోదీ నినాదం. పాడి ఉత్పత్తులు ఇతర రాష్ట్రాల్లో కూడా విక్రయించవచ్చునని అన్నారు. నాణ్యత, వినియోగదారుల ఆరోగ్యం ఏపీ ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశాలు అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ శ్రీరామ్ తరణికాంతి ఐఏఎస్ విజయవాడ నగరపాలక సంస్థను సందర్శించారు. వీఎంసీ అమలు చేస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, ముఖ్యంగా స్వచ్ఛ సర్వేక్షణలో నగరం సాధించిన విజయాలను శ్రీరామ్ తరణికాంతి ప్రశంసించారు. నగరాన్ని మరింత శుభ్రంగా, సుస్థిరంగా అభివృద్ధి చేయడానికి తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ శ్రీరామ్ తరణికాంతి ఐఏఎస్ విజయవాడ నగరపాలక సంస్థను సందర్శించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా నగరంలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న మౌలిక వసతుల గురించి కమిషనర్ వివరించారు. వీఎంసీ అమలు చేస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, ముఖ్యంగా స్వచ్ఛ సర్వేక్షణలో నగరం సాధించిన విజయాలను శ్రీరామ్ తరణికాంతి ప్రశంసించారు. నగరాన్ని మరింత శుభ్రంగా, సుస్థిరంగా అభివృద్ధి చేయడానికి తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ ఇన్ఛార్జ్ పి సత్యకుమారి, సూపరింటెండెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, అకౌంట్స్ ఎగ్జామినర్ చక్రవర్తి, అకౌంట్ ఆఫీసర్ బి సత్యనారాయణమూర్తి, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం విజయలక్ష్మి పాల్గొన్నారు. మహిమాన్వితమైన లూర్దుమాత దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. గత 3 రోజులుగా ఉత్సవాలకు వేలాది మంది భక్తులు వచ్చి వారి కోరికలను లూర్దుమాతకు విన్నవించుకున్నారని అన్నారు. వారి కోరికలన్నీ తీర్చి ప్రజలందరికీ లూర్దుమాత సుఖ సంతోషాలు, శాంతిని అనుగ్రహించాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. మహిమాన్వితమైన లూర్దుమాత దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. నందివాడ మండలం వెన్నెనపూడి గ్రామంలో గత 3 రోజులుగా ఎంతో వైభవంగా జరుగుతున్న లూర్దుమాత ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యే రాము బుధవారం రాత్రి పాల్గొన్నారు. ముందుగా గ్రామ సెంటర్లో చర్చి పెద్దలు ఎమ్మెల్యే రాముకు స్వాగతం పలికారు. చర్చి ప్రాంగణంలోని విశ్వాసులకు అభివాదాలు చేస్తూ ఎమ్మెల్యే రాము ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఫాదర్ కరుణాకర్ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే రాము చర్చి ప్రాంగణంలోని మరియమాత, యేసుక్రీస్తు స్వరూపాలకు నమస్కరిస్తూ ప్రార్థనలు చేశారు. ఉత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ ప్రసిద్ధిగాంచిన లూర్దుమాత ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. గత 3 రోజులుగా ఉత్సవాలకు వేలాది మంది భక్తులు వచ్చి వారి కోర్కెలను లూర్దుమాతకు విన్నవించుకున్నారన్నారు. వారి కోర్కెలన్నీ తీర్చి ప్రజలందరికీ లూర్దుమాత సుఖ సంతోషాలు, శాంతిని అనుగ్రహించాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. దశాబ్దాల చరిత్ర ఉన్న ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయని, ప్రతి ఏటా ఉత్సవాల నిర్వహణకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడు చూసినా కానీ ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రజలు బాగా ఎక్కువ వస్తూ ఉన్నారు, ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నారు. దానికి ఈ మేనేజ్మెంట్ కమిటీ వారు కానీ చాలా అద్భుతమైన అరేంజ్మెంట్ చేయడంలో మేనేజ్మెంట్ కమిటీ గారు కానీ, పాస్టర్ కానీ, ఇతర పాస్టర్స్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మంచి ఉత్సవం ప్రతి ఏటా మనం జరుపుకుంటున్నందుకు
ఆ తల్లి కరుణ మన మీద, మన నియోజకవర్గం మీద, అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇలా నాకు సాధ్యమైనంత వరకు మీకు వచ్చినప్పుడే ఫస్ట్ టైం చెప్పాను. ఈ మొత్తం 4 సంవత్సరాలు నేను రావడం, ప్రతి సంవత్సరం నా వంతు సహాయం నేను ఇక్కడికి వస్తూనే ఉంటాను, చేస్తూనే ఉంటాను. మీ అందరూ ఆశిస్తూ కూడా నేను కోరుకుంటాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.